స్టార్ విజయ్ దేవరకొండతో రష్మిక జోడీ ఇప్పట్లో కుదరదా? మొన్నేమో జోడీ కన్ఫర్మ్ అన్నారు, తర్వాత కాదన్నారు. ఇప్పుడు రష్మికనే హ్యాండ్ ఇచ్చిందంటున్నారు. రౌడీతో జోడీ అంటే రష్మిక కాదనే ప్రసక్తే ఉండదంటారు. అలాంటిది ఎందుకు విజయ్తో హ్యాట్రిక్ విషయంలో ట్రాక్ మార్చింది? విజయ్ దేవరకొండ రష్మిక లవ్ బర్డ్స్ అంటూ ఎప్పటి నుంచో గుసగుసలు వస్తున్నాయి. ఇద్దరు పెళ్లి చేసుకుంటారని కూడా రూమర్ల గోల పెరిగింది. అంత క్లోజ్ అయిన వేళ్లు కలిసి సినిమా చేసే ఛాన్స్ వస్తే ఎవరు నో చెప్పరు. కానీ విజయ్ ఎస్ అంటే రష్మిక మాత్రం నో చెప్పిందట. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ రెండింట్లో వీళ్ల జోడీ మ్యాజిక్ చేసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో సినిమా వస్తే హిట్ అనేంతగా స్పెషల్ క్రేజ్ వచ్చేసింది. అందుకే హ్యాట్రిక్ కోసం ఈ ఇద్దరు కథ కోసం వెయిటింగ్ అన్నారు. కథ వచ్చింది, ఇంతలో రష్మిక హ్యాండ్ ఇచ్చేసిందని తెలుస్తోంది. రష్మిక యానిమల్ తో పాన్ ఇండియా లెవెల్లో దూసుకు వెళ్తోంది. పుష్ప 1 తర్వాత యానిమల్ 2, ఆ తర్వాత పుష్ప 2, ఆ వెంటనే సల్మాన్ తో మురుగదాస్ సినిమా, ఇలా వరుసగా పాన్ ఇండియా లెవెల్లో తన ఫ్యూచర్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది. కాబట్టి విజయ్ దేవరకొండని పక్కన పెట్టిందా? నిజానికి విజయ్ దేవరకొండతో రష్మిక సినిమా అంటే భారీ అంచనాలుంటాయి. ఇక కథతో పాటు ఇద్దరి పాత్రలు కూడా గొప్పగా ఉండాలి. అందుకే టాక్సీ వాలా డైరెక్టర్ రాహుల్ చెప్పిన కథ నచ్చినా పాత్ర నచ్చలేదని ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకుందట. విజయ్ తో రాహుల్ కాంబినేషన్ రిపీట్ చేశాడు, కానీ రౌడీతో రష్మిక జోడీ రిపీట్ చేయలేకపోయాడు. అసలు ఫ్యామిలీ స్టార్ లోనే పరశురామ్ విజయ్ రష్మిక జోడీని రిపీట్ చేయలేకపోయాడు. పాత్ర పరంగా రష్మికని కన్విన్స్ చేయలేకపోయాడు. అందుకే రౌడీతో జోడీ కట్టాలని ఉన్నా కట్టలేకపోతోంది.